டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12ஆம் வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். Calculate the amount of carbon dioxide that could be produced when. First question, 1 mole of carbon is burnt in air. So carbon plus oxygen gives rise to carbon dioxide. దేనికి రిలేషన్ కార్బన్ కి కార్బన్ డైఆక్సైడ్ కి కాబట్టి కార్బన్ ఎన్ని మోల్స్ ఉన్నాయి 1 mole of carbon can produce 1 mole of CO2 అమౌంట్ అడుగుతున్నాడు కాబట్టి 1 mole of carbon can produce CO2 యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత 44 grams of CO2 వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ 44. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ 1 mole of carbon burnt in 16 grams of dioxygen. అంటే అగైన్ యూ హ్యావ్ టు రైట్ C plus O2 gives rise to CO2. 1 mole of carbon is burnt in 16 grams of dioxygen అంటున్నాడు కదా, అంటే కార్బన్ 12 grams ఇచ్చినట్టు ఆక్సిజన్ అంతా 16 grams ఇచ్చినట్టు ఇనీషియల్గా. కానీ every 12 grams of carbon has the ability to react with the 32 grams of oxygen. కానీ ఇక్కడ 16 ఇచ్చాడు అంటే ఆక్సిజన్ అనేది లిమిటింగ్ రియేజెంట్ అయిపోతుంది. లిమిటింగ్ రియేజెంట్ అంటే ముందు కన్జ్యూమ్ అయిపోయేదాన్ని లిమిటింగ్ రియేజెంట్ అంటారు. అంటే దీనివల్లే CO2 ఫార్మేషన్ లిమిట్ అయిపోతుంది, లిమిటింగ్ రియేజెంట్. అంటే ఇప్పుడు 32 grams ఆఫ్ ఆక్సిజన్కి 44 grams ఆఫ్ CO2 వస్తుంది. ఎందుకంటే 1 mole ఆఫ్ ఆక్సిజన్కి 1 mole ఆఫ్ CO2 వస్తుంది కాబట్టి. అప్పుడు 16 grams ఆఫ్ O2కి ఎంత అమౌంట్ ఆఫ్ CO2 వస్తుంది? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x is equal to 22 grams ఆఫ్ CO2 వస్తుంది. అంటే లిమిటింగ్ రియేజెంట్ అంటూ మనకు తెలిసినప్పుడు ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే, ప్రోడక్ట్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమంటే లిమిటింగ్ రియేజెంట్ ద్వారానే మనం చేయాలి. అర్థమైందా? నెక్స్ట్ థర్డ్, 2 moles of carbon are burnt in 16 grams of dioxygen. So again C plus O2 gives rise to CO2. 2 moles అంటే ఎంత 24 grams ఇచ్చాడు, ఆక్సిజన్ 16 grams ఇచ్చాడు, CO2 0 ఇనీషియల్గా. ఇక్కడ కూడా సేమ్ అలాగే. సో ఇక్కడ లిమిటింగ్ రియేజెంట్ కాన్సెప్ట్ ఏమీ అవసరం లేదు. 12 grams 16 grams, ఇక్కడ నో నీడ్ టు గివ్ ద లిమిటింగ్ రియేజెంట్, డైరెక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ లిమిటింగ్ రియేజెంట్ కాన్సెప్ట్ అప్లై చేయాలి. 24 grams ఆఫ్ కార్బన్కి 32 grams ఆఫ్ ఆక్సిజన్ కావాలి, కానీ 16 grams ఆఫ్ ఆక్సిజన్ ఉంది కాబట్టి ఇది లిమిటింగ్ రియేజెంట్ అవుతుంది. లిమిటింగ్ రియేజెంట్. సో ఇందాక చెప్పిందంటే లిమిటింగ్ రియేజెంట్ అంటే లిమిట్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్ కాబట్టి దీని ద్వారానే మనం చేయాలి. 32 grams ఆఫ్ ఆక్సిజన్కి 44 grams ఆఫ్ CO2 వస్తుంది. అప్పుడు 16 grams ఆఫ్ O2కి ఎంత వస్తుంది అంటే 22 grams ఆఫ్ CO2 వస్తుంది.